నరసింహారావు గారి 64వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బస్టాండావాళ్ళు కట్లమూరు మండలం పాటు బస్టాండావాళ్ళు పెద్ద మొత్తంలో కార్యకర్తలు, నాయకులు, సీనియర్ నాయకులు, సర్పంచులు, మాజీ ఎంపీలు, సీనియర్ చైర్మన్లు, ఏఎంసీ మాజీ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో కలిసి కేక్ ఘనంగా కట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆయన ఆరోగ్య ప్రదాత చెల్మడ లక్ష్మీనరసింహ వారి చెల్మడ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి ఆరోగ్య ప్రదాతంగా సేవలు అందిస్తున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము ఆయనకు ఏదో చిన్న కానుకగా బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము. వారికి కూడా ధన్యవాదాలు చేసే వాళ్ళందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి ఓకే డన్. చెల్మడ గారి నాయకత్వం, చెల్మడ గారి నాయకత్వం. ఈరోజు వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి గారైనటువంటి ఆరోగ్య ప్రదాత మన గౌరవ చెల్మడ లక్ష్మీనరసింహారావు గారి జన్మదినం సందర్భంగా మేము రాజ్య గారి బ్లడ్ డొనేషన్ గారి తరఫున ఇక్కడ అనుకోగానే నిన్న తెలవగానే సార్ పడ్డాన్ని తెలవగానే మేము మన అల్లె సంతోష్ గారికి ఫోన్ చేసి మనకి ఇట్లా డొనేషన్ చేద్దాం, బ్లడ్ డొనేషన్ అనగానే అన్న కంపల్సరీ చేద్దామని అన్నారు. అందులో భాగంగా అన్న మామిడిపల్లి రవణ ఎంపీడీ గారికి చెప్పి కంపల్సరీ తమ్ముడు చాలా మంచి కార్యక్రమం 100% చేద్దామని భూమారెడ్డి అన్న, నాగేశ్వరరావు, కిరణ్ రావు, జలంధర్ గారు, కళ్యాణ్ శంకర్ అండ్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ దీనికి చాలా సహకరించి ఇక్కడ విజయవంతంగా అదే మార్నింగ్ కూడా మంచి గ్రాండ్గా అందరూ ఒక 100 మందితోని కేక్ కట్ చేసి ఇప్పుడు ఒక 25 మెంబర్స్ వరకు బ్లడ్ డోనర్గా ముందుకొచ్చి ఇది ఏజ్కి అతీతంగా 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు కూడా 25 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు కూడా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ సార్ మీద గౌరవంతో సార్ ఎంతోమందికి ప్రాణదాతగా ఉండి ఎంతోమందికి అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్గా మన కట్లపూరు పేరు చెప్పంగానే అక్కడ ఉన్న వెంకటేష్ అన్న చాలా వరకు రిసీవ్ చేసుకొని మన కట్లపూరు పేరు చెప్పంగానే ఎంతోమందికి ఆరోగ్యాలు కూడికు కానీ చాలామంది కార్డియక్ ప్రాబ్లం, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్, ఇంటర్నల్ ప్రాబ్లం చాలా వరకు ఉన్నా కానీ మనకు ఎంతోమందికి ఫ్రీ ట్రీట్మెంట్ మా వంతు బీఆర్ఎస్ తరఫున చిన్న కార్యక్రమం ఏంటిది బ్లడ్ డొనేషన్. మనం ఒక బ్లడ్ డొనేషన్ చేస్తే ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఉంటుంది. దాన్ని కొనాలంటే ఒక 12,000 రూపీస్ అవుతుంది. మన దీనికి సహకరించిన బ్లడ్ గ్రూప్ డోనర్స్, రిసీవర్స్ మేము అందులో భాగంగా మళ్ళీ వాళ్ళు కూడా మనకి ఎప్పుడన్నా మనకు బ్లడ్ కావాలనంటే 100% సహకరిస్తారని చెప్పిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అనిల్ టీంకు, తమ్ముడు ఇక్కడ ప్రాంతమే సకలపల్లి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మా వేములవాడ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీనరసింహ గారి 64వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది బర్త్డే పార్టీ విశేషంగా. ఈరోజు సార్ బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము. అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవనీయులు వేములవాడ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి, బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి, మా నాయకుడు
బర్త్డే సందర్భంగా ఈనాడు కత్లాపూర్ మండలంలోని ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరి రావడం జరిగింది. కేకు కట్ చేసుకొని ఈ సందర్భంగా స్వీట్లు పంచుతూ వారు ఇంకెన్నో బర్త్డేలు జరుపుకోవాలని కార్యకర్తలుగా మేము మా నాయకుడిని ఎంతో బాగోలు కోరుతూ ఇట్లాంటి నాయకునికి ప్రజాసేవ చేసే నాయకుడు. వారు మలకపేట గ్రామంలో పుట్టి కొంతమంది ఉమ్మడి జిల్లాలనే ఎన్నో కార్యక్రమాలు సేవలు చేస్తూ వారి హాస్పిటల్ ద్వారా, చెల్లమెడ ఆనందరావు గారి హాస్పిటల్ ద్వారా తన పుట్టిన గ్రామంలోనే టెంపుల్ కానీ, స్కూళ్ళు సొంత డబ్బులతో స్కూళ్ళు కట్టించడం కానీ, ఇట్లాంటి మహనీయుడు ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో బర్త్డే చేసుకోవాలని ఆశిస్తూ మండల టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కూడా అందరూ వచ్చి వారి జన్మదినాల్లో వేడుకల్లో కలిసి వచ్చి ఈ ఆనందం చూస్తూ ఉంటే వారి మీద ఉన్న అటువంటి అభిమానంతో చూస్తూ ఉంటే నాకెంతో ఉత్సాహంగా 58-59 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యకర్తలముగా అందరము బ్లడ్ డొనేషన్ పెట్టడంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ఇట్లాంటి నాయకుడు చేసే సేవలకు మనం ఇట్లాంటి కొన్ని చేస్తూ ఉంటే ప్రజల్లో ఇట్లాంటి నాయకుడిని ఇట్లాంటి మహనీయుని బర్త్డే సందర్భంగా ప్రజలు, మండల నాయకులు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి కేక్ కట్ చేస్తూ స్వీట్లు పంచుతూ ఈ ఉత్సాహంతో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని, నాకు 59 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంకా కొంతమంది యువతకు ఎంతో ఆదర్శంగా ఉండాలని, ఇట్లాంటి నాయకుడు ఇంకెన్నో బర్త్డేలు చేసుకోవాలని, చేసుకుంటామని ఇట్లాంటి మహనీయునికి మనస్ఫూర్తిగా దేవుడు మంచి ఆయుషారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు.